యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నీ పెళ్ళం తానా అంటే నువ్వు తందానా అని ఇంకా నన్ను మోసం చేయాలని చూడకు. ఆ రోజు మీ ఇంట్లో చూపించింది కూడా వేరే వ్యక్తిని. అచ్చా బాబాయ్, నువ్వు చెప్పేది నిజమా? మేము చూపించింది వర్మని కాదా? కాదు 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 కాదు. మీరందరూ కలిసి నన్ను పిచ్చివాణ్ణి చేశారు. అందరూ కలిసి నన్ను మోసం చేశారు. ఆహా, కాగల కార్యం గంధర్వులు తీర్చారంటే ఇలాగే ఉంటుందేమో. ఈ పెళ్లి ఎలా చెడగొట్టాలా అనుకున్నాను, ఆపలేకపోయాను. కానీ జరిగిన పెళ్లిని ఆమోదించకుండా మాత్రం ఆపొచ్చు. భలే మంచి ఛాన్స్ ఇచ్చావురా వీరనారాయణ. ఏంటి సార్, మీరు మరీ ఓవర్గా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏమైంది? మీ మేనల్లుండే కదా మీ అన్న కూతురు పెళ్లి చేసుకుంది. ఏం మాట్లాడుతున్నావు కాంతమ్మా? ఈ అమ్మాయి ఏంటి శంకర్ నారాయణ కూతురేంటి? అయ్యో రాత, మిమ్మల్ని కూడా మోసం చేశారా? అనుకుంటూనే ఉన్నాను ఈ చిట్టెమ్మ మిమ్మల్ని కూడా మోసం చేస్తుంది అని. చిట్టెమ్మ నువ్వాగు. కాంతమ్మ నువ్వు చెప్పు, ఈ లత ఎవరు? ఇంకా ఎవరు అంటారేంటండి? ఈ లత ఎవరో కాదు, స్వయాన శంకర్ నారాయణ గారి చిన్న కూతురే. నువ్వు ఆ దుష్టుడి కూతురువా? చెప్పు. మా అన్నయ్యని ఇంకొకసారి దుర్మార్గుడు దుష్టుడు అన్నావో నీ ప్రాణం తీస్తాను రా. ప్రాణాలు తీసేదేంట్రా? ఇప్పుడు నీ అన్న కూతురు నా ఇంటి కోడలైంది. మూసుకొని నా కాళ్ల దగ్గర పడుండు, లేదంటే నీ ఏం చేస్తావురా? వీరనారాయణ ఆగరా. మీకు దండం పెడతాను, కాసేపు సైలెంట్ గా ఉండండి బాబాయ్. మీ ఇద్దరి మధ్య ఉన్న పగని, భరించలేని కోపాల్ని నా సెల్లల మీద మాత్రం చూపించకండి. దయచేసి ఆగండి. రే వర్మ, ఇది ఆ శంకర్ నారాయణ కూతురంట. అసలు ఇక్కడ జరిగింది పెళ్లే కాదు, ఇది నీ పెళ్ళామే కాదు. దాని మెళ్ళ ఉన్న తాళి తీసేరా, తీసేయ్. అది నాన్నగారు. అవును అవును అవును, నా శత్రు వింటి బిడ్డ నా ఇంటి కోడలుగా రావడానికి వీల్లేదు. అది గనక నా ఇంటి కోడలిగా నా ఇంట్లో అడుగు పెట్టిందో నేను ఆత్మహత్య చేసుకొచ్చేస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం, ఆలోచించు. అది కాదండి, నేను చెప్పేది. నువ్వు బాగు చిట్టమ్మా, నీకు మాట్లాడే అర్హత లేదు.
ఆ వీరనారాయణతో పాటు నన్ను కూడా నువ్వు మోసం చేశావు. రే వర్మ, నువ్వు తాళి తెచ్చుతావా? నన్ను తెంచి పడేయమంటావా? నీ వల్ల కాదురా, అందుకే నేనే తెచ్చి పడేస్తాను. మావయ్య, వద్దు మావయ్య. మావయ్య, చెప్పేది ఏమిటి? ఏమండి? ఆగండి సార్. వినండి. మావయ్య, వద్దు మావయ్య. ఆగండి. నాన్న చెప్పేది ఏమండి? ఆగండి. మాట వినండి. ఆగండి. వదలండి. నా మాట వినండి. ఆగండి. వదలబట్టు నాన్న. మావయ్య, సార్ ఆగండి సార్. ఆగండి ఆగండి. మావయ్య. ఏంటి మీరు ఏడ్చేస్తున్నారు? ఎవరు అవునన్నా కాదన్నా ఈ పవిత్రమైన గుళ్ళో ఆ దేవుడి సాక్షిగా వర్మకి లతకి పెళ్లి జరిగింది. దాన్ని కాదనే అర్హత మీకే కాదు, ఎవరికి లేదు. చిట్టమ్మ, అవును మావయ్య, మీకు పాత గొడవలుంటే మీరు చూసుకోండి. నా చెల్లెల జీవితాన్ని పాడు చేయకండి ప్లీజ్. ప్లీజ్. బాబాయ్, ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది బాబాయ్. నిజానికి నీకు నిజం చెప్పే ఈ పెళ్లి చేద్దాం అనుకున్నాం బాబాయ్. కానీ జరిగిన పొరపాటు వల్ల నువ్వు వేరొకరిని పోయించుకుంటే ఈ వర్మ భర్త అయ్యాడు, అంతే బాబాయ్, ఇంకేమీ లేదు. సార్ ప్లీజ్ సార్, జరిగిన పెళ్ళిని ఎలాగో ఆపలేరు. దయచేసి వాళ్ళిద్దరిని మీ మంచి మనసుతో అక్షింతలేసి ఆశీర్వదించండి సార్. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. అవును బాబాయ్, జరిగింది ఏదో జరిగిపోయింది బాబాయ్. వాళ్ళిద్దరిని ఆశీర్వదించు బాబాయ్. వాళ్ళిద్దరిని ఏర్చేయద్దు. నీ కాళ్ళు అట్టుకుంటాను బాబాయ్. కుదరదు. లేదు, నా అన్న కూతురు ఎన్ని సంవత్సరాల తర్వాత దొరికిందన్న ఆనందం పూర్తిగా అనుభవించకముందే, నా అన్న కూతురి ప్రేమ నేను పొందకముందే మీరంతా కలిసి నన్ను మోసం చేశారు. నా అన్న కూతుర్ని నా శత్రువింటికి కోడల్ని చేశారు. ఇప్పుడు చెప్తున్నాను, ఏ క్షణమైతే నా అన్న కూతురు ఆ దుర్మార్గుడింటికి కోడలైందో ఆ క్షణమే లత కూడా నాకు బాబాయ్, దయచేసి అలా అనకండి బాబాయ్. మిమ్మల్ని కలవాలని, నేనే మీ అన్న కూతుర్నని చెప్పాలని 1000 కళ్ళతో ఎదురు చూశాను బాబాయ్. ఈ ఆనందాన్ని కేవలం కొన్ని క్షణాల్లో నా నుంచి దూరం చేయకండి బాబాయ్. నేను బ్రతకలేను బాబాయ్, ప్లీజ్ బాబాయ్. చాలా మలత, చాలా. దేవుడు నిన్ను పసి వయసులో మాకు దూరం చేస్తే నీ ప్రేమను పొందే అదృష్టం మాకు లేదు అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఆ ఇంటికి కోడలయ్యావో అప్పుడే అర్థమైందమ్మా, మా ప్రేమను పొందే అదృష్టం నీకు లేదని. ఇంకెప్పుడు ఈ బాబాయిని కలవడం కానీ మాట్లాడటానికి కానీ ప్రయత్నించుకోమ్మా. అలా ప్రయత్నిస్తే నా అన్న కూతురు ఎన్నాళ్ళు దూరమైంది అనుకున్నాను. ఇక మీదట చచ్చింది అనుకోవాల్సి వస్తుంది.
వీరనారాయణ, ఏమిట్రా ఇది? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? లత నా మనోరాలురా. అవునమ్మా, అవునమ్మా, అవునమ్మా. నా తండ్రి చావుకి కారణమైన ఈ కుటుంబాన్ని, మన వంశం పరువు పోవడానికి కారణమైన ఈ కుటుంబాన్ని నువ్వు క్షమిస్తావేమో కానీ నేను క్షమించనమ్మా. అది నాకు చెల్లె కానప్పుడు, వీడు నాకు బావే కానప్పుడు ఈ లత మాత్రం నాకు కూతురెలా అవుతుందమ్మా? ఈ రోజుతో నా రక్త సంబంధాలకి, అనుబంధాలకి శాశ్వతంగా సెలవు ప్రకటిస్తున్నాను. వీరనారాయణ, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? అవును, చెప్పాను కదా, మనకెవ్వరూ లేరు. నాకు నువ్వు, నీకు నేను, అంతే. పద. అది కాదురా, అది కాదురా, అది కాదురా. చెప్పేది విను. నేను చెప్పేది వినరా? రామ్మా. వెళ్దాం పద. చెప్పేది కాదు విను. వీరనారాయణ, నా మాట వినరా? మనకెవరు అది సూపర్. ఆ వీరనారాయణ గాడు ఈ లత ఎక్కడ కలిసిపోతారేమో అని టెన్షన్ పడ్డాను. వాడేమో దీని మొహం మీద ఉమ్మేసి వెళ్ళిపోయాడు. మనకు కావాల్సింది ఇదే. ఏంటండి అలా చూస్తారు? ఆయన ఏమన్నాడో విన్నారుగా? ఇది వాళ్ళ అన్న కూతురే కాదంట. వీడసలు వాళ్ళింటి అల్లుడే కాదంట. మీకు ఆ ఇంటికి వియ్యంకులయ్యే అర్హతే లేదంట. మా బాబాయ్ అన్ని మాటలు ఎప్పుడన్నాడు? అనకపోవచ్చు చిట్టమ్మా, కానీ మైండ్ వాయిస్ వేసుకోవచ్చు కదా. ఇప్పుడు చెప్పండి సార్, ఈ అమ్మాయిని మీ కోడలిగా మీ ఇంటికి తీసుకెళ్తారా, లేదంటే ఇక్కడే వదిలేస్తారా? చాలా ఆప్తావా? మా అన్నయ్యకి తెలిసి జరిగినా తెలియక జరిగినా ఇది పెళ్ళే. లత ముమ్మాటికి మా ఇంటి కోడలే. ఇందులో ఏ మాత్రం తిరుగులేదు. మానస, అవునండి, అవును. నా మాట కాదంటే ఇప్పుడే ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను. అమ్మా, అంత మాట ఎందుకమ్మా? ప్లీజ్ అమ్మా. నాన్న, ప్లీజ్ నాన్న, దయచేసి కాదనకండి నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న, ప్లీజ్ ప్లీజ్ నాన్న. సరే, మీ అమ్మ అడిగాక కాదంటానా? అమ్మాయిని తీసుకుని బయలుదేరండి. మావయ్యని నాకీకరించారు. నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా. కానీ బాబాయ్, నానమ్మ వస్తారమ్మా. ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు ఈ అక్కే తీసుకొస్తుంది. నిన్ను అల్లి ఒకటి చేస్తుంది. నన్ను నమ్ము. నిన్ను అల్లి కలిపి తీరుతాను.
అక్క ఊరుకోమ్మా. వర్మ, ఇక నుంచి నా చెల్లి బాధ్యత అంతా నీదే. తనని ప్రేమగా చూసుకోవాలి, సరేనా? అలాగే వదినా, లతని నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను. నువ్వు ఆ విషయంలో ఏం బాధపడకు, కంగారు పడకు, సరేనా? వెళ్దాం పదండి. పిచ్చి చిట్టమ్మ, గుర్రాన్ని బలవంతంగా చెరువు దగ్గరికి తీసుకెళ్ళొచ్చు కానీ నీళ్లు తాగించగలమా చెప్పు? పాపం, అందరి కళ్ళు గప్పి ఈ పెళ్లి జరిపించగలిగావు కానీ దాంతో కాపురం చేయించగలవా? ఎలా చేయిస్తావో నేను చూస్తానే. రండమ్మా. రండమ్మా, ఇక్కడే ఉండండమ్మా, నేను వెళ్ళి హారతి తీసుకొస్తాను. అగో, నీ కోడలేమన్నా మనం మనస్ఫూర్తిగా ఇష్టపడి తెచ్చుకున్న కోడలా? పైగా ఆ శంకర్ నారాయణ గారి కూతురు. ఈవిడి గారికి ఈ మర్యాదలు ఆచారాలేమీ అవసరం లేదు. లోపలికి తీసుకెళ్ళు. అదటి మావి గారు అలా అంటున్నారు. పెళ్లి చేసుకుని మొదటిసారిగా మీ ఇంట్లో అడుగు పెడుతున్న మా చెల్లికి కనీసం హారతి కూడా ఇవ్వరా? మీరన్నట్టు మీకు ఇష్టం లేకుండానే తనకి పెళ్లి జరిపించుండొచ్చు, కానీ పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరు దంపతులు ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకున్నారు. అలా ప్రేమని గౌరవించైనా ఇంట్లోకి ఆహ్వానించండి మావి గారు. అవును సార్, గతంలో ఏం జరిగిందో మాకు తెలియదు. ఆ గతాన్ని దృష్టిలో పెట్టుకుని పాత కక్షల్ని మనసులో ఉంచుకొని దయచేసి ఈ అమ్మాయిని మాత్రం వేధించకండి. శంకర్ నారాయణ గారి మీద ఉన్న కోపాన్ని లత మీద చూపించకండి ప్లీజ్. ఏంటయ్యా, మీ అందరికీ నేను పెద్ద సాటిస్లా కనిపిస్తున్నానా? సర్లే, హారతి ఇచ్చినంత మాత్రాన మాకు వచ్చేదేమీ లేదు, పోయేదేమీ లేదు. ఇంకా చూస్తావే, అదేదో తగలబెట్టు. లత, ఏంటిది? మీ నాన్న మీద ఉన్న కోపంతో మా నాన్న ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఈ మాత్రానికి ఫీల్ అయితే అలా? చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూస్తే నిన్ను మాటలతో హింసిస్తున్నావు అనుకుంటారు. కాస్త కళ్ళు తుడుచుకో. మీరేనా ఇలా మాట్లాడేది? ఇప్పుడు నేను అన్నదానిలో తప్పే ఉంది. ఎవరైనా చూస్తే అపార్థం చేసుకుంటారు, కళ్ళు తుడుచుకో అన్నాను. తుడుచుకో. లత, ఏటమ్మా కన్నీళ్ళు? ఏం లేదక్క, కంట్లో నలకు పడినట్టుంది. నాకు తెలుసమ్మా, ఈ పెళ్లితోనైనా నీ జీవితం సంతోషంగా సాగుతుందనుకున్నాను. కానీ
సమస్యలన్నీ నీ మెడకు చుట్టుకుంటాయని అసలు ఊహించలేదు. కుడికాలు పెట్టి లోపలికి రామ్మా. ఒక నిమిషం. ఇంట్లోకి అడుగు పెట్టబోయే ముందు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్లు చెప్పి రావాలి. అది మన సంప్రదాయం కూడా. చెప్పు మరిది, నా చెల్లి పేరు చెప్పు. na 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 na